హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రసాద్. పార్ట్ 2లో మర్చెంట్ నేవీలో ఎలా జాయిన్ అవ్వాలో తెలుసుకున్నాం కదా. ఈరోజు ఫ్రీ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఎలాగో తెలుసుకుందాం. ఈరోజు ఈ మర్చెంట్ నేవీ కోర్స్ అయిపోయిన తర్వాత మనం ప్లేస్మెంట్ కోసం వెతుకుతుంటాం కదా. ఏదైనా ఒక కంపెనీకి సెలెక్ట్ అయిపోతే ఆ కంపెనీ మనకి షిప్ జాయినింగ్ ఇస్తుంది, ప్లేస్మెంట్ ఇస్తుంది. ఆ ప్లేస్మెంట్ ఈ ప్రపంచంలో ఎక్కడైనా కావచ్చు. ప్లేస్మెంట్ ఈ ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే దానికి తగిన ఖర్చు మొత్తం ఆ కంపెనీయే భరిస్తుంది. ప్రపంచంలో అయితే అన్ని దేశాలకి వీసా లేకుండా ఎలా ఇస్తారన్నా అంటే, మీరు స్పాన్సర్షిప్ ఇచ్చిన ఇన్స్టిట్యూట్లో ఎడ్యుకేషన్ పూర్తి చేస్తే వాళ్ళు ఫ్రీ అమెరికా వీసా ఇస్తారు. తర్వాత మీకు అమెరికా సైడ్ కానీ ఆస్ట్రేలియా సైడ్ కానీ ఇంకెక్కడైనా సరే అమెరికా వీసా ఉంటే చాలు. ఈ వరల్డ్లో ఏ దేశానికైనా సరే వెళ్ళిపోవచ్చు. అలాగే నీకు ఏ దేశంలో అయితే జాయినింగ్ ఇస్తారో ఆ దేశం తాలూకు వీసా అవన్నీ కూడా కంపెనీ చూసుకుంటాయి. ఈ మర్చెంట్ నేవీలో ఏంటంటే కొన్ని దేశాలకు వీసా లేకపోయినా సరే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మన దగ్గర ఈ మర్చెంట్ నేవీ తాలూకా సిడిసి అనే బుక్ ఉంటుంది. దానివల్ల మనం ఏ దేశానికైనా కొన్ని దేశాలకు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. కంపెనీ ప్లేస్మెంట్ ఇచ్చిన తర్వాత మనం షిప్ జాయినింగ్ అయినంత వరకు కూడా అన్ని బాధ్యతలు కూడా కంపెనీ తీసుకుంటుంది. వేరే దేశంలో అయితే ఆ దేశానికి కావాల్సిన ఫ్లైట్ టికెట్స్, దాంతోపాటు అక్కడ ఉండడానికి కావాల్సిన హోటల్స్ అన్ని కూడా లగ్జరీగానే ఉంటాయి. ఈ కాలంలో వేరే దేశానికి వెళ్ళాలంటే ఫ్లైట్ టికెట్స్ చాలా ఎక్కువ. అలాంటిది కంపెనీ చూసుకుంటుంది. అంటే మనకు ఫ్రీ వచ్చినట్టే కదా. తర్వాత ఒక దేశం బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉండగలం, అన్ని కూడా ఎక్స్పెన్సివ్తోనే కూడుకున్నవి. కానీ హోటల్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. తర్వాత షిప్కి వెళ్ళినంత వరకు పూర్తి బాధ్యత కూడా కంపెనీయే చూసుకుంటుంది. ఆ బయట దేశంలో దిగిన తర్వాత మనకి ఎలాగంటే, ఆ బయట దేశంలో ఏజెంట్స్ వాళ్ళు ఉంటారు, కంపెనీ వాళ్ళకి ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరుండి మనకి షిప్ దగ్గరికి వెళ్ళినంత వరకు వాళ్ళు మన దగ్గర ఉంటారు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఈ వరల్డ్ ట్రావెల్ ఫ్రీగా చేయడం కావాలి. అది ఎలాగో నేను ప్రతిదీ కూడా చెప్తాను. ఈ రోజుల్లో వరల్డ్ టూర్ చేయాలంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. నాకు తెలిసిన ఫ్రీ వరల్డ్ ట్రావెల్ ఏదైనా ఉందంటే ఈ మర్చెంట్ నేవీయే. ఎందుకంటే ఎటువంటి ఖర్చు ఉండదు. వచ్చినంత వరకు ఎడ్యుకేషన్ ఖర్చు ఉంటుంది. తర్వాత ఏదైనా కంపెనీకి సెలెక్ట్ అయితే ఈ ప్రపంచాన్ని చూడడానికి ఈ మర్చెంట్ నేవీ చాలా మంచి అవకాశం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చేస్తున్నాను కదా. ఏదైనా కంపెనీకి సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు మిగతా ఖర్చులన్నీ వాళ్ళే చూసుకుంటారు. దాని తర్వాత ఈ ట్రావెలింగ్ లో మనం ప్రపంచం మొత్తం చూడొచ్చు. అది తర్వాత పాటలో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.